యాక్షన్ న్యూస్. ఇక జయలలిత అక్రమాస్తుల కేసులో కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. ఇక తాజా పరిణామాలు, తాజా పరిస్థితులు అందించడానికి మా ప్రతినిధులు గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి దినకర్, అలాగే పన్నీర్ నివాసం నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర, ఢిల్లీలో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ రెడీగా ఉన్నారు. ఇక తీర్పు ఎలా ఉండబోతోందనే దానిపై వారిని అడిగి తెలుసుకుందాం. ఇక జయలలిత కోర్టుకు సంబంధించి తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, జయ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండే అవకాశం ఉంది? అంశాలు ఉండొచ్చు అన్నది అంచనా. ప్రధానంగా నిర్దోషిగా నిర్ధారించవచ్చు, అదేవిధంగా నిర్దోషిగా నిర్దేశిస్తే ఆ మేరకు శశికళకు ఉన్నటువంటి అన్ని అడ్డంకులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ దోషిగా గనక ఆమెను గనక నిర్ధారిస్తే దానికి సంబంధించి వెంటనే ఆమెను జైలుకి పంపించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇద్దరు న్యాయమూర్తులు కూడినటువంటి ధర్మాసనం చెరొక న్యాయమూర్తి చెరొకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. వారిద్దరూ అనేక కారణాలు చెప్తూ తిరిగి కన్క్లూజన్ మాత్రం శిక్ష వేసే విషయంలో కానీ లేకపోతే నిర్దోషిగా నిర్ధారించే విషయంలో కానీ ఒకే నిర్ణయానికి రావచ్చు. ఒకవేళ ఇద్దరు న్యాయమూర్తులు, ఒక న్యాయమూర్తి దోషిగా నిర్ధారిస్తూ ఇంకొక న్యాయమూర్తి నిర్దోషిగా నిర్ధారిస్తే మాత్రం ఖచ్చితంగా హైకోర్టు గతంలో వీరందరినీ కూడా నిర్దోషులుగా నిర్దేశిస్తూ చేసినటువంటి తీర్పే ఖాయంగా ఉంటుంది. ఆ మేరకు కూడా శశికళకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. ఇకపోతే ఇద్దరు న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం ఒక న్యాయమూర్తి దోషిగా నిర్ధారిస్తూ మరొక న్యాయమూర్తి తాజాగా దీనికి సంబంధించినటువంటి విచారణ జరగాలి అని గనక నిర్ణయం గనక తీసుకున్నట్లయితే, ఆ మేరకు తీర్పు గనక ఇచ్చినట్లయితే తిరిగి అది కూడా తిరిగి హైకోర్టులో విచారణ జరిపేందుకు వెళ్ళవచ్చు. లేకపోతే ముగ్గురు న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనానికి ఈ అంశాన్ని తిరిగి తాజాగా విచారణ జరిపేందుకు పంపించవచ్చు. ఇలాంటి అనేకమైనటువంటి ప్రతిపాదనలతో ఉన్నటువంటి ఆలోచనలు ఉండొచ్చు అన్న ఊహాగానాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మాత్రం ఈ తీర్పు ఇప్పుడు ఉన్నటువంటి సంక్షోభానికి తెరతీసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ దోషిగా నిర్ధారించవచ్చు, లేకపోతే నిర్దోషిగానే నిర్ధారించవచ్చు అన్న అంశం మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇదిమిద్దంగా ఇద్దరు చెరొక నిర్ణయాన్ని చెప్పి తిరిగి మరలా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉండకపోవచ్చు అన్నదే న్యాయ కోవిదులు, అదేవిధంగా రాజ్యాంగ నిపుణులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా భావనకు వస్తున్నారు. కాబట్టి స్పష్టమైనటువంటి తీర్పు ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ప్రసాద్, అయితే కేసును అప్పట్లోలాగా తిరిగి బెంగళూరు హైకోర్టుకు బదిలీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అలాగే శశికళ దోషిగా తేలితే కోర్టు ఎలాంటి శిక్ష విధించవచ్చు? అలాంటి అస్పష్టమైనటువంటి తీర్పు ఉండకపోవచ్చు అన్నదే ఇక్కడ ఉన్నటువంటి న్యాయ కోవిదుల యొక్క అంచనా. ఆ మేరకు ఇద్దరు న్యాయమూర్తులు కూడా అనేక కారణాలు చెప్తూ ఏ కారణాలతో తాము ఈ తీర్పునిస్తున్నామన్న అంశాన్ని చెరొక న్యాయమూర్తి చెరొక కారణాలు చెప్పొచ్చు. కానీ ఆ కన్క్లూజన్ ఇద్దరం కూడా ఒకే నిర్ణయానికి రావచ్చు. శిక్ష వేసే విషయంలో కానీ లేకపోతే నిర్దోషిగా నిర్ధారించే విషయంలో కానీ ఇద్దరిది కూడా ఒకే రకమైనటువంటి నిర్ణయం చివరిగా ఉండొచ్చు అన్నది ఒక అభిప్రాయం. అయితే ఈ రకంగా గనక దోషిగా గనక నిర్ధారించినట్లయితే ఆ మేరకు శశికళకు గతంలో కింది కోర్టు, ప్రత్యేక కోర్టు నిర్ధారించినటువంటి 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఈ మొత్తం ఈ నలుగురు నిందితులు అంటే దివంగత ముఖ్యమంత్రి జైలుతో పాటు శశికళ, అదేవిధంగా ఇళవరసు, సుధాకరను, ఈ నలుగురు సంబంధించి కేవలం ముగ్గురు మాత్రమే జీవించి ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురికి కూడా శిక్ష విధించే అవకాశం ఉంది. దాదాపు 4 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు కారాగార శిక్ష విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు జరిమానా కూడా వీరందరికీ కూడా విధించే అవకాశం ఉన్నట్టుగా అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.